పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. దారి తప్పుతున్నారట బాబు. తెలుగు తమ్ముళ్లపై చంద్రబాబు సీరియస్. టీడీపీకి అఖండ మెజార్టీ గండమై అలుసుగా తీసుకుంటున్న టీడీపీ ప్రజాప్రతినిధులు. గ్రాఫ్ పడిపోతున్న మారబోని తీరు హెచ్చరికలకే పరిమితమా? చర్యలుంటాయా? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో 2024 ఎన్నికల ఫలితాలు ఒక చారిత్రాత్మక మలుపు. కూటమికి ప్రజలు అందించిన అఖండ మెజార్టీ ఒక రికార్డు. అయితే ఏ రాజకీయ పార్టీకైనా భారీ విజయం అనేది ఒక వరంలా కనిపిస్తూనే మరోవైపు క్రమశిక్షణ విషయంలో అది ఒక సవాలుగా మారుతుంది. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో సరిగ్గా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. అఖండ మెజార్టీ ఇచ్చి గెలిపించిన ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడంలో కొందరు ఎమ్మెల్యేలు విఫలమవుతున్నారనే చర్చ పార్టీ వర్గాల్లో జోరుగా సాగుతుంది. ముఖ్యంగా ప్రతిపక్షం బలంగా లేకపోవడం, అసెంబ్లీలో వారి ఉనికి తక్కువగా ఉండడంతో మమ్మల్ని అడిగేవారే లేరు అనే ధోరణిలో కొందరిలో పెచ్చలిర్లుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిరంతరం క్షేత్రస్థాయి పరిస్థితులపై సర్వేలు చేస్తూనే ఉంటారు. తాజాగా అందుతున్న నివేదికల ప్రకారం సుమారు 40 మంది ఎమ్మెల్యేల పనితీరు ఆశాజనంగా లేదని తేలింది. ప్రజలకు అందుబాటులో ఉండడం కంటే ఇతర వ్యాపకాల్లో నిమగ్నమవడం, స్థానిక వివాదాల్లో తలదూచడం వంటి అంశాలు పార్టీ ప్రతిష్టను మసకబారుస్తున్నాయి. చంద్రబాబు స్వయంగా హెచ్చరికలు జారీ చేసిన సుమారు 25 మంది ఎమ్మెల్యేలలో ఇంకా మార్పు రాకపోవడం ఆందోళన కలిగిస్తుంది. 15 మంది తమ పనితీరును మెరుగుపరుచుకున్నప్పటికీ మిగిలిన వారు ఇంకా పాత పందాలో సాగుతుండడం పార్టీ నాయకత్వానికి పెద్ద పరీక్షగా మారింది. చంద్రబాబు నాయుడు రాజకీయాల్లో ఎంతో అనుభవజ్ఞుడు. క్రమశిక్షణ విషయంలో ఆయన కఠినంగా ఉంటారని పేరున్నప్పటికీ చర్యలు తీసుకోవడంలో వెయిట్ అండ్ వాచ్ విధానాన్ని అనుసరిస్తారనే విమర్శ కూడా ఉంది. ఇనుమును నానబెడతారు కానీ చర్య తీసుకోరు అనే పాత విమర్శ ఇప్పుడు మళ్లీ వినిపిస్తుంది. తప్పు చేస్తున్న ఎమ్మెల్యేలపై వెంటనే చర్యలు తీసుకోకపోవడం వల్ల అది మిగిలిన వారికి కూడా వెసులుబాటు కల్పించినట్లవుతుందని క్షేత్రస్థాయి కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. కనీసం 4-5 ఎమ్మెల్యేలపై కఠిన చర్యలు తీసుకుంటేనే మిగిలిన వారిలో భయం పుడుతుందని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. అయితే కూటమి రాజకీయాలు, స్థానిక సమీకరణాల దృష్ట్యా చంద్రబాబు ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తుంది. సాధారణంగా బలమైన ప్రతిపక్షం ఉన్నప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఎంతో అప్రమత్తంగా ఉంటారు. ఏ చిన్న తప్పు చేసినా ఎండగడతారనే భయం వారిలో ఉంటుంది. కానీ ప్రస్తుతం ఏపీలో ప్రతిపక్షం యాక్టివ్గా లేకపోవడం కొందరు ఎమ్మెల్యేల ఆగడాలకు అడ్డు లేకుండా పోతుందనే వాదన బలంగా ఉంది. ఇసుక, భూదందాలు, ఇతర వివాదాస్పద అంశాల్లో ఎమ్మెల్యేల ప్రమేయం పెరుగుతుండడం వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది. ప్రజలు ప్రతిపక్షం వైపు చూడకపోయినా అధికార పార్టీ ప్రవర్తనను నిశితంగా గమనిస్తున్నారని, వచ్చే ఎన్నికల నాటికి ఇదే వ్యతిరేకతగా మారే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. రాజకీయ చరిత్రను గమనిస్తే భారీ మెజార్టీతో గెలిచిన ప్రభుత్వాలు తమ సొంత ఎమ్మెల్యేల అతి విశ్వాసం వల్లే పతనమైన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఎమ్మెల్యేలు ప్రజలకు దూరం కావడం అనేది ఒక అంటువ్యాధి లాంటిది. ఒకరిని చూసి మరొకరు తప్పుడు మార్గంలో వెళ్తే అది మొత్తం వ్యవస్థనే దెబ్బతీస్తుంది. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు ఒక కీలక సందిగ్ధతలో ఉన్నారు. పార్టీ భవిష్యత్తు కోసం, ప్రజల నమ్మకాన్ని కాపాడడం కోసం కఠినంగా వ్యవహరించాల్సిన సమయం ఆసన్నమైంది. కేవలం హెచ్చరికలకే పరిమితమైతే వచ్చే ఎన్నికల నాటికి భారీ మెజార్టీయే టీడీపీకి అతిపెద్ద బలహీనతగా మారే అవకాశం ఉంది. ఈ లోపాలను తక్షణమే సరిదిద్ది ఎమ్మెల్యేలను దారికి తెచ్చుకోకపోతే పార్టీ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి రావచ్చు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.